భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకం తెలుసుకుంటాం. ఈ శ్లోకం మనకి ఎప్పుడైనా జీవితంలో ఎక్కువైన ఆశలు, మోహాలు, కోరికలు కలిగినప్పుడు ఈ శ్లోకం మనం ఒకసారి విన్నా కూడా మనకి ఆ మోహం తగ్గిపోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితు మర్హసి. నత్వం శోచితు మర్హసి అంటే అర్జున, నీకు శోచితు అంటే దుఃఖపడేదానికి అర్హత లేదు. నత్వం, నా త్వం అంటే నీవు, నా శోచితు అంటే దుఃఖించడానికి అర్హత లేదు. నత్వం శోచితుం అర్హసి. అర్హసి అంటే అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు? జాతస్య హి ధ్రువ మృత్యువు. జాతస్య అంటే జన్మించిన వారికి మృత్యువు తప్పదు. ధ్రువం అంటే ఖచ్చితంగా ధృవీకరించబడినటువంటి వస్తువు. జాతస్య హి ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం జన్మ మృతస్య చ. జన్మించిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు, ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటప్పుడు అపరిహార్యార్థే, ఇటువంటి పరిస్థితులను అపరిహార్యార్థం, నువ్వేమీ చేయలేవు ఇటువంటి పరిస్థితులు. కాబట్టి అర్జున, నీకు దుఃఖించడానికి అర్హత లేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. నత్వం శోచితుం అర్హసి. అర్హత లేదు నీకు దుఃఖించడానికి. ఎందుకు? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇటువంటి పరిస్థితులు నువ్వు ఏమీ చేయలేవు, నేను ఏమీ చేయలేవు. ఇంత మాత్రానికి నీకు ఎందుకు నాయనా ఎదుపు? నీ ధర్మం నువ్వు చెయ్యి. మధ్యలో వాడు చంపితే ఏమవుతుందో, వాడు నా అన్న, ఈయన నా గురువు, ఈయన నా తాత. ఏమిటయ్యా ఈ బేల మాటలు అర్జున? ఏమిటి ఈ బేల మాటలు? ఈ బేల మాటలు నీకు తగదు. నీ గుణము క్షత్రియ గుణము. నీ స్వధర్మము యుద్ధం చేయడమే, వెనక అడుగులు వేయడం కాదు. నీ గుణం ఏంది? క్షత్రియ గుణం. నీ ధర్మం ఏంది? యుద్ధం చేయడమే. ఆ బేల మాటలు కట్టిపెట్టి, అర్జున నీ స్వధర్మానికి పూనుకోవయ్యా ఏంటి అని ఇంత చక్కగా ఆ శ్రీకృష్ణుడిని అర్జునుడు ఎప్పుడైతే ఈ దుర్యోధనుడు, భీష్ముడు మోహం అనేది ఆవహిస్తుంది. అయ్యో మా అన్నయ్య కదా, మా తాత కదా, ఆ తాత మీద ఎక్కువ మరీ మోహం. 10 రోజులు యుద్ధం చేయకుండా శ్రీకృష్ణుని సతాయిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు తెలుసు కదా. కాబట్టి మనలో ఎవరికైనా ఈ బేల మాటలు తగదు. పోయేదేముంది? అసలు ఇంకో విషయం ఏంటంటే ఆత్మకి చావే లేదు. నువ్వు సావవు కదా, ఈ శరీరాన్ని ఇక్కడ వదులుతావు, ఆత్మగా పైకి పోతావు, మళ్ళా వస్తావు. చెప్తున్నాడు కదా, జాతస్య హి ధ్రువ. నువ్వు పుడతావు, శరీరాన్ని వదిలేస్తావు, పైకి పోతావు ఆత్మగా, మళ్ళా శరీరాన్ని వేసుకొని వస్తావు. అసలు ఆత్మకి చావే లేనప్పుడు ఇంకెందుకయ్యా ఆలోచన? తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి యుద్ధరంగంలో నీ ధర్మం ఏదో, నీ స్వధర్మం ఏదో అది చెయ్యి. అనుకున్నటువంటి విజయం సాధిస్తాం. జీవిత రంగం అంతా ఒక నాటక రంగమే కదా. అలాంటప్పుడు జీవితంలో యుద్ధరంగం కూడా ఒక నాటకమే. జీవితం నిజంగా మనం జీవిస్తాం అనుకుంటాం, కానీ ఏదో ఒక శరీరాన్ని వదిలేస్తాం కదా. అలాంటప్పుడు ఈ జీవితం కూడా ఒక నాటక రంగమే. నువ్వు తీసుకున్న పాత్ర ఏంటి, అది చక్కగా పోషించు. అప్పుడే మనం తీసుకున్న పాత్రకి మనం తగిన న్యాయం చేయాలి. షేక్స్పియర్ అంటాడు, దిస్ స్టేజ్, ఇట్ ఈస్ అ స్టేజ్ వేర్ వి స్టార్ట్ అండ్ ఫ్యూమ్. ఇదొక నాటక రంగం, వేర్ వి స్టార్ట్ అండ్ ఫ్యూమ్. మన పాత్ర మనం పోషించాలి. అంతేగాని ఊరికే మనం అన్నిటికీ ఈ శరీరం పోతుంది, ఏదో ఒకరోజు పోవాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.